హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. మనం జనరల్ అవేర్నెస్లో ఆల్రెడీ అంతరిక్ష ప్రయోగాల గురించి స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ మరియు గ్రహాలపై అంతరిక్ష నౌకా ప్రయోగాలు ఏ దేశం స్టార్ట్ చేసింది, వాటిలో ఫేమస్ ఏంది, ఇండియాలో ప్రయోగించినటువంటి గ్రహాలపై ప్రయోగాల్లో ఏది ఫేమస్, ఏ ఫేమస్ అనగా మనం ఏమి నేర్చుకోవాలంటే ఆ నౌక పేరు గుర్తుంచుకోవాలి మరియు డేట్ గుర్తుంచుకోవాలి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి, దాన్ని ఎందుకు ప్రయోగించారు ఆ గ్రహంపై అనేది ఈ మూడు విషయాల మీద ఎక్కువగా మనకి ఈ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జామ్లో కనుక ఇయర్ మీద కానీ లేదా దాని యొక్క ప్రత్యేకత అనే దాని మీద మనకి ఇంతకుముందు ఓల్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు వాటి గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ప్రపంచం వైజ్గా అంటే వరల్డ్ వైజ్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏ గ్రహం మీదకి ఎవరు పంపించారు, దాని పేరేమిటి, ఆ నౌక పేరు. ఇలా చూసినట్లయితే క్యూరియాసిటీ, క్యూరియాసిటీ అనేటువంటి ఒక గ్రహాన్ని పంపించడం జరిగింది. ఒక రాకెట్ను ప్రయోగించారనమాట, ఒక నౌకను ప్రయోగించారు. ఇది ఏ గ్రహంపై ప్రయోగించారు అంటే మనకి వచ్చేసి అంగారకుడి గ్రహంపై ప్రయోగించడం జరిగింది. అంగారకుడు గ్రహంపై ప్రయోగించారు. ఈ క్యూరియాసిటీ అనేటువంటి ఒక రాకెట్ను ప్రయోగించారనమాట. ఇది ఏ దేశం వాళ్ళు ప్రయోగించారంటే అమెరికా వాళ్ళు. అమెరికా 2011లో మొట్టమొదటిసారిగా గ్రహం మీదకు నౌకను ప్రయోగించినటువంటి దేశం ఏది అంటే అమెరికా అన్నమాట. 2011లో దాని పేరు విషయానికి వస్తే క్యూరియాసిటీ, దాని పేరు ఏంటంటే క్యూరియాసిటీ. నెక్స్ట్ ఇండియా వాళ్ళు ప్రయోగించింది ఎప్పుడంటే స్టార్టింగ్లో మనకి మంగళయాన్. ఈ మంగళయాన్ అటువంటి దాన్ని ప్రయోగించారు. ఇది అంగారకుడిపై ప్రయోగించింది. ఇది కూడా అంగారక గ్రహంపై, ఈ అంగారకుడు గ్రహంపై ప్రయోగించడం జరిగింది. ఏంటంటే మంగళయాన్. దీన్ని ప్రయోగించింది ఎవరంటే ఇస్రో వాళ్ళు ప్రయోగించడం జరిగింది. ఇస్రో అంటే ఇండియన్స్ అన్నమాట. ఇండియాలోని ఇస్రో నుంచి ప్రయోగించడం జరిగింది అనమాట. మంగళయాన్ ఏ గ్రహం పైన అంటే అంగారకుని గ్రహంపై ప్రయోగించారు. ఇది ఎప్పుడు అంటే 2013 సంవత్సరంలో, 2013. మరి క్వశ్చన్ అడిగితే ఏ విధంగా అడుగుతాడంటే ఇయర్ అడుగుతాడు, లేదా ఏ దేశం ప్రయోగించిందని అడుగుతాడు, మంగళయాన్ని ఎప్పుడు ప్రయోగించారు, ఏ గ్రహంపై ప్రయోగించారు అనేది. ఇలా ఇక్కడెక్కడే క్వశ్చన్స్ మనకి 4-5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఇయర్ అడగవచ్చు, ఏ దేశం ప్రయోగించింది అడగవచ్చు, ఏ గ్రహంపై ప్రయోగించారని అడగవచ్చు, లేదా మన ఇండియా మొట్టమొదటిసారిగా అంగారకుని గ్రహంపై ప్రయోగించినటువంటి నౌక పేరు ఏమిటి అని అడగవచ్చు. అదేంటంటే మంగళయాన్. ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారంటే మంగళయాన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఇది మనకి ఫస్ట్ వరల్డ్ వైజ్గా తీసుకుంటేనేమో అమెరికా క్యూరియాసిటీ అనేది అంగారకునిపై ప్రయోగించింది. 2 ఇండియా మంగళయాన్ అనేది ఈ అంగారకుని గ్రహం పైనే ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ ఇండియా ఇంకో గ్రహాన్ని ప్రయోగించడం జరిగింది, ఇంకొక దాన్ని. అది ఏంటంటే మామ్ అన్నమాట. ఇది సేమ్ అంగారకునిపై, ఇది కూడా అంగారకునిపై ప్రయోగించారనమాట. ఇండియన్సే అనమాట. ఇది ఇండియా వాళ్ళు ప్రయోగించింది. ఇండియా ఇస్రో నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది ఇయర్ ఎప్పుడంటే 2014 సంవత్సరంలో ప్రయోగించారు అంగారకుని గ్రహంపై. రెండవది ఏంటంటే ఇండియా వాళ్ళు ప్రయోగించింది మామ్ అన్నమాట. ఇది కూడా ఇస్రో నుంచే ప్రయోగించడం జరిగింది. ఇస్రో నుంచే ప్రయోగించారు. ఇది మన బేసిక్ ఇన్ఫర్మేషన్. గ్రహాలపై మన భారత ప్రభుత్వం కానీ లేదా ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిసారిగా ప్రయోగించినటువంటి ఆ ఉపగ్రహం కానీ తీసుకున్నట్లయితే ఇది క్యూరియాసిటీ, మంగళయాన్, మామ్. ఇయర్సు, ఏ గ్రహం పైన మరియు ఆ దేశం పేరేమిటి, వీటిని మనం మంచిగా నీట్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మన విషయానికి వస్తే ఇండియా ప్రయోగించినటువంటి కొన్ని ఉపగ్రహాలు చూద్దాం. ఏ గ్రహాల మీద ఏ ఉపగ్రహాలు ప్రయోగించారనేది ఇండియాలో ఇంపార్టెంట్ అయినవి చూసినట్లయితే వాటిలో మొట్టమొదటిసారిగా
1962 తీసుకున్నట్లయితే 1962లో అంతర్జాతీయ పరిశోధన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 1962లో ఇండియాలో 1962లో అంతర్జాతీయ పరిశోధనా కమిటీని ఏర్పాటు చేశారు. ఇండియాలో 1962లో ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే తుంబాలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇస్రో ఎప్పుడు ఏర్పాటు జరిగింది, ఇస్రో ఎప్పుడు ఏర్పడింది అని అడగవచ్చు. ఇస్రో విషయానికి వస్తే 1969లో ఇస్రో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. డేట్ విషయానికి వస్తే ఆగస్ట్ 15 ఏంటంటే ఇస్రో ఏర్పాటు చేశారు. ఎక్కడంటే బెంగళూరులో ఏర్పాటు చేశారనమాట. ఇది ఇస్రో 1969 ఆగస్టు 15 అనమాట. నెక్స్ట్, మొట్టమొదటిసారిగా మన భారతీయులు ప్రయోగించినటువంటి గ్రహాలపైన ప్రయోగించినటువంటి ఉపగ్రహం విషయానికి వస్తే ఆర్యభట్ట విషయానికి వస్తే 1975. ఆర్యభట్ట ఇయర్ గుర్తుంచుకోవాలి అండ్ ఉపగ్రహం గుర్తుంచుకోవాలన్నమాట. దాని పేరు విషయానికి వస్తే ఆర్యభట్ట 1975 ఏప్రిల్ 19th. ఆర్యభట్టాన్ని ప్రయోగించారు 1975 ఏప్రిల్ 19th అనమాట. ఇది ఫస్ట్ ఉపగ్రహం అనమాట. ఇండియాలో ప్రయోగించింది 1975 ఏప్రిల్ 19th. ఆర్యభట్ట అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. ఇది భారతీయులు ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే 1979లో మనకి భాస్కర 1 అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారనమాట. ఇది దేనికి సంబంధించినటువంటి ఉపగ్రహం అంటే తొలి భూపరిశీలన ఉపగ్రహం. ఇది తొలి భూపరిశీలన ఉపగ్రహం విషయానికి వస్తే భాస్కర 1 1979 ఇయర్ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇయర్ వైజ్గా మనం స్టార్టింగ్ నుంచి అన్నీ గుర్తుంచుకోవాలి. ఒక సీక్వెన్స్ ప్రకారం గుర్తుంచుకుంటే మనకి ఎక్కువగా గుర్తుండడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 1979లో మనకి భాస్కర 1 తర్వాత 1981లో యాపిల్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 1981 యాపిల్ APPLE యాపిల్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ యాపిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఏరియల్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఈ ఉపగ్రహాన్ని దేని పర్పస్ ప్రయోగించడం జరిగిందంటే ఇది ఒక జియో సింక్రనైజేషన్ లేదా జియో స్టేషనరీ ఉపగ్రహం. ఇది తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం. స్టేషనరీ ఉపగ్రహం. ఇది తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం అనమాట. దీన్ని ఎందుకోసం దీని యొక్క ప్రాముఖ్యత ఇది యాపిల్ అంటే యాపిల్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఏరియల్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి ఉపగ్రహాన్ని 1981లో ప్రయోగించడం జరిగింది. ఇది తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం. నెక్స్ట్ 2008లో ప్రయోగించింది ఏంటంటే చంద్రయాన్ 1 అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
ఇది ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారంటే పిఎస్ఎల్వి C11 అనేటువంటి ఒక రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. అది చంద్రయాన్ 1 అన్నమాట. ఇది బాగా ఫేమస్. చంద్రయాన్ 1 అనేది పిఎస్ఎల్వి C11. ఇది 6th సెంచరీలో ఇండియా ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం అన్నమాట చంద్రయాన్ 1. నెక్స్ట్ విషయానికి వస్తే 2017 తీసుకున్నట్లయితే ఇది పిఎస్ఎల్వి C37 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. పిఎస్ఎల్వి C37 ఉపగ్రహం. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ అత్యధికంగా ఉపగ్రహాలు యూజ్ చేసి ప్రయోగించినటువంటి ఉపగ్రహం శాటిలైట్ అన్నమాట. ఇది పిఎస్ఎల్వి C37. ఇక్కడ మొత్తం 104 ఉపగ్రహాలను యూజ్ చేసుకొని పంపించినటువంటి రాకెట్ విషయానికి వస్తే పిఎస్ఎల్వి C37 మొత్తం ఏంటంటే 104 ఉపగ్రహాలను దీనిలో యూజ్ చేశారనమాట. నెక్స్ట్ 2019లో చంద్రయాన్ 2 ఇది జిఎస్ఎల్వి మార్క్ 3 అనేటువంటి ఒక రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇది చంద్రయాన్ 2 కానీ ఇది విఫలమైందనమాట. మొట్టమొదటిసారిగా సౌత్ పోల్లో ల్యాండ్ చేసినటువంటి వరల్డ్ వైజ్గానే సౌత్ పోల్లో ల్యాండ్ చేసినటువంటి ఉపగ్రహం ఏంటంటే ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 చంద్రయాన్ 2 అనమాట. చంద్రయాన్ 2 కానీ ఇది చివరి క్షణాల్లో ఇది మనకి క్లోజ్ అయిపోయింది అనమాట. టోటల్గా ఇది ఫెయిల్యూర్గా మనకి మిగిలిపోయింది ఈ చంద్రయాన్ 2 అనేది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనం చంద్రయాన్ 2 గురించి కానీ చంద్రయాన్ 1 గురించి కానీ ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం లేదు. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. వేరే క్లాసెస్ ఉన్నాయి మన ఛానల్లోనే. క్లాసెస్ వాళ్ళకి పర్టికులర్గా ఒక క్లాస్ని పెట్టడం జరిగిందనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చంద్రయాన్ 1, 2 గురించి ఆ క్లాసెస్ని ఒకసారి రిఫర్ చేస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే 2020లో ప్రయోగించాలి అని నిర్ణయించుకున్నటువంటి ఉపగ్రహం విషయానికి వస్తే ఆదిత్య L1 దేనికి సంబంధించిందంటే ఏ ఉపగ్రహం మీదకు ప్రయోగించాలి అనుకుంటున్నారంటే ఈ రాకెట్ను సూర్యునిపై ప్రయోగించేటువంటి ఉపగ్రహం విషయానికి వస్తే మనకి వచ్చేసి ఆదిత్య L1 అనమాట. సూర్యుడిపై ప్రయోగించనున్నారు ఈ ఉపగ్రహాన్ని. ఇంకా ప్రయోగించలేనిదనమాట. ఇది ఆదిత్య L1. నెక్స్ట్ దీంతో పాటు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. అది ఏంటంటే మనకి వాతావరణానికి సంబంధించినటువంటి మెట్షాట్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని, ఇది వాతావరణానికి సంబంధించింది. ఇది వాతావరణానికి సంబంధించింది అనమాట. మెట్షాట్ అనేది ఇది ఎప్పుడు ప్రయోగించారంటే 2002 దీనికి ఉపయోగించినటువంటి దీనికి పేరేందంటే కల్పనా చావ్లా పేరు మీదుగా కల్పన 1 అనేటువంటి దీనికి పేరు పెట్టడం జరిగిందనమాట. ఇది ఏంటంటే 2002లో ప్రయోగించారు. ఇది దేనికి సంబంధించినటువంటి ఉపగ్రహం అంటే మనకి వాతావరణానికి సంబంధించినటువంటి ఉపగ్రహం. ఇది మనకి టోటల్గా ఏంటంటే మన గ్రహాలపై భారతీయులు ప్రయోగించినటువంటి ఈ ఉపగ్రహాల విషయానికి వస్తే, ఈ రాకెట్స్ విషయానికి వస్తే ఇంతవరకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. పర్టికులర్గా మీరేం గుర్తుంచుకోవాలంటే ఇయర్ గుర్తుంచుకోవాలి, అది ఏ గ్రహంపై ప్రయోగించారో గుర్తుంచుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యత, దాని పేరు, ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది కనుక మనకి 4 పాయింట్స్ మీదే ప్రతి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జామ్లో కూడా ఇదే ప్యాటర్న్లో మనకి క్వశ్చన్స్ అడిగారనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.